యెషయా గ్రంథం యెషయా గ్రంథము యెషయా గ్రంథం 40 యెషయా గ్రంథం 40 యెషయా గ్రంథము 40 చూడండి తేటగా మనం చూడడం 30-31 చదువుకుంటాం. 30-31 చదువుకుంటాం. బాలురు సమస్యలెదురు అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. చాలు అలయక పరిగెత్తుదురు, సమస్యలక నడిచిపోదురు. చాలు. దేవుడి లేఖన భాగాలు మన కొరకై దీవించును కాక. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుంటాం. మోకరించాలి. ప్రేమగల తండ్రి, ప్రభువానికి స్తోత్రములు. నాయన, ఈ రీతిగా మరి యవనస్తుల కూడిక మరి రావడానికి సాయం చేశారు ప్రభు. మరి తండ్రి, పాటల ద్వారా నీ నామం ఘనపరచడానికి సహాయపడినందుకు వందనాలు. తిరిగి వాక్యం కొరకైన సన్నిధికి వస్తుండగా మా దృష్టికి తీసుకురాబడిన లేఖన భాగాన్ని చేతులకు అప్పగిస్తున్నాం. మీరే ఆస్వాదించి విరిచి వడ్డించండి. మాతో మాట్లాడమని బ్రతిమాలుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ మనము ఇంకొక ప్రశ్న కూడా ఉంది, చూడండి. అక్కడ అపోస్తల కార్యములు 16వ అధ్యాయం. ఇక్కడ నీవు అడిగినట్లే ఒక ప్రశ్న పౌలుని అడిగాడు ఒక సరసాల నాయకుడు. చూడండి ఆయన ఏం చెప్తున్నాడు అక్కడ. 30 వచనం 16:30 అపోస్తల కార్యములు 16:30 చదవండి. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనను? అందుకు వారు, ప్రభువైన యేసు నందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి. చాలు. ఇక్కడ అయ్యలారా అంటే ఏం సందర్భం ఏంటంటే, ఇక్కడ మరి పౌల్ని శీలను బాగా కొట్టారు, చెరసాల్లో వేసారు, బొండాలు వేసి బిగించి చెరసాల్లో వేశారన్నమాట. చెరసాల్లో వేసినప్పుడు ఆ చెరసాల రాత్రి వేళ వీళ్ళు ఏం చేస్తున్నారంటే పాటలు పాడుతున్నారు. అర్ధరాత్రి వేళ వాళ్ళు కీర్తనలు పాడుచున్నారు. చూడండి 25వ వచనంలో, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థన చేయొచ్చు, కీర్తనలు పాడుచుండి ఖైదీలు వినుచుండి. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, చాలామంది ఖైదీలు ఉంటారు కదా, చెరసాలది ఖైదీలు ఉంటారు. చక్కగా ఏం చేస్తున్నారంటే వాళ్ళు మరి అర్ధరాత్రి వేళ పౌలు శీల పాటలు పాడుకుంటున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. అర్థమైందా? ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ ఉన్నారు. అయితే ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు, వాళ్ళు పాటలు పాడుతున్నప్పుడు ఖైదీలందరూ వింటున్నారు. అయితే వాళ్ళకి మొత్తానికి ఈ చుట్టూ ఉంటారు కదా, ఇట్లా ఖైదీ అయితే ఇంకే ఇట్లా చుట్టూరు కూడా ఖైదీలు కనబడుతూ ఉంటారు సెల్లో నుంచి. వాళ్ళందరూ వింటున్నారు. వాళ్ళకు కూడా ఈ పౌలు శీల ఏం చేసిందంటే పాటలు ప్రార్థన చేశారు, పాటలు పాడారు, వాక్యం కూడా చెప్పేశారు. వాళ్ళందరూ కూడా రక్షించబడ్డారు, వాళ్ళందరూ కూడా రక్షణ పొందారు ఆ రాత్రి. అయితే ఇప్పుడు అకస్మాత్తుగా ఏమైందంటే, ఇంకా వీళ్ళు పాటలు పాడుతూ ఉన్నారు, ఇక వాళ్ళు కూడా కలిసి పాడుతున్నారు. ఇక రాత్రి అట్లా జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా భూకంపం వచ్చింది. భూకంపం వచ్చి ఏం జరిగిందంటే, ఆ చెరసాల పడిపోలేదు, కానీ చెరసాల యొక్క తలుపులు అన్నీ తెరుచుకున్నాయి అన్నమాట. గళ్ళన్నీ ఊడిపోయినాయి, తాళాలన్నీ వెగిలిపోయినాయి, గళ్ళన్నీ ఊడిపోయినాయి. ఇక వాళ్ళ బంధకాలు కూడా పోయినాయి.
ఇప్పుడు అందరు లేచారు, బయటకు వచ్చారు. ఇక అకస్మాత్తుగా ఇప్పుడు చెరసాల నాయకుడికి దడబడుతుంది. ఎందుకంటే భూకంపం వస్తే వాళ్ళు పారిపోయారని చెప్పడానికి లేదు. వాళ్ళెంత అద్భుతం ఏం జరిగింది, ఎవరో తీసి ఉంటారు. అందరికి భూకంపం రాలా, ఎవడి ఇళ్ళు పడిపోవాలా. మరి వీళ్ళ గళ్ళు ఎట్ట బూడిపోయినాయి. భూకంపం వస్తే వాళ్ళ మీద పడాలి కదా. ఇక నా పని అయిపోయింది, నన్ను ఉరిదీరుస్తారు అని చెప్పేసి ఏం చేశారంటే ఈ చెరసాల నాయకుడు త్వరగా వచ్చేసి ఏం చేశారంటే అందరూ ఇంకా కత్తి దూసుకొని చచ్చిపోతానికి ఎత్తాడనమాట. కత్తి చచ్చిపోతుంటే అప్పుడు వాళ్ళు కేకలేశారు, అయ్యా ఉండు, మేమందరం ఇక్కడే ఉన్నాం. ఇప్పుడు దీపం వెలిగించి అందరు ముఖాలు చూశాడు. అందరూ ఉన్నారు. చెరసాలలో వేసినప్పుడు హాజరు పట్టి ఉంటుంది. సుబ్బారావు, వెంకయ్య, పుల్లయ్య, పౌలు, శీల, ఇంకా అందరి పేర్లు ఉంటాయన్నమాట. అందరిని చూస్తే అందరూ ఉన్నారు. ఆయనకి ఆశ్చర్యమైంది. ఇప్పుడు ఈ ఒక్కళ్ళు కూడా వెళ్ళిపోలేదు, వీళ్ళు అసలు నేరస్తులు, వీళ్ళంతా దొంగలు, మరి నేరం చేసినటువంటి వాళ్ళు పారిపోవాలి కదా. కానీ ఎవరు పారిపోవాలి, అక్కడే ఉండాలి. అక్కడే ఉండేటప్పటికి ఇప్పుడు అన్నాడు, వాళ్ళ మంచితనాన్ని చూశాడు. అన్నాడు, అయ్యలారా, నేను కూడా రక్షించబడాలంటే ఏం చేయాలి అంటే ఇప్పుడు పౌలు ఏం చెప్తున్నాడు చెప్పండి. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పాను. దేని చేత రక్షించబడతా చెప్పండి? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుడు ద్వారా. ఏం విశ్వాసం ఉంచాలి అంటే రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఇక్కడ అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుంచి లేపినని నీ హృదయం నందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. చూడు 8వ వచనం అంటాడు, అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా, కాబట్టి ఇప్పుడు విశ్వాసముంచుట ద్వారా రక్షణ కలుగుతుంది. విశ్వాసముంచుట ద్వారా రక్షణ కలుగుతుంది. ఏమని విశ్వసించాలి అంటే, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుంచి ఆయన లేపినని హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు. యేసు ఎవరు చెప్పండి? యేసు అంటే రక్షకుడు. యేసు అంటే ఏంటి? రక్షకుడు. ప్రభు అంటే రాజు. అర్థమైందా? యేసు అంటే రక్షకుడు, ప్రభు అంటే రాజు. ఆయన మృతుల్లో నుంచి లేచినని నీ హృదయమందు విశ్వసించాలి. ఇప్పుడు ఏంటంటే యేసు అంటే ఎవరు అంటే ఆయన దేవుడై ఉన్నాడు. అర్థమైందా? దేవుడై ఉన్నాడు. ఆ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ లోకానికి నరుడుగా వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మనలందరూ కూడా రక్షించడానికి. లోకసువార్త 19:10 నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 కలుస్తుంది అనుకుంటాను. అక్కడ 14 అంటాడు, ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే హెబ్రీయులకు రాసిన పత్రిక మరణము యొక్క బలవు గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలం అంతయు మరణ భయం నుంచి దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసంలో పాలువాడాడు. అంటే అర్థం ఏంటి? ఆయన రక్తమాంసంలో పాలుభాగస్తుడుగా అయింది. ఎందుకంటే ఆయన మనందరి యొక్క విడుదల కోసం, మనము సాతాను యొక్క బంధకాల నుంచి మనం విడిపించడానికి కొరకు ఆయన కూడా ఏమయ్యాడు? రక్తమాంసములలో పాలువాడుగా చేయబడ్డాడు. ఇప్పుడు యేసు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. అర్థమైందా? దేనికోసం వచ్చాడు? ఎవరి కోసం వచ్చాడు? మన కోసమే. మనము పాపములో ఉన్నాం. పాపం వలన వచ్చే జీతం మరణం. ఇప్పుడు నిత్య నరకానికి వెళుతున్నాం. సాతాను యొక్క బంధకాల్లో ఉన్నాం, బానిసలుగా ఉంటున్నాం. ఇట్లాంటి మనలను దేవుడు ఏం చేశాడంటే విడిపించడానికి వచ్చాడు. సాతాను యొక్క ఉరిలో నుంచి, సాతాను యొక్క బంధకాల నుంచి,
పాపపు యొక్క శిక్ష నుంచి మనల్ని విడిపించడానికి యేసు ప్రభువారు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఇది మనము మరి ఫస్ట్ తెలుసుకోవాలి. రెండవది, ఆయన ప్రభువు అంటే అభిషిక్తుడు, రాజు. అంటే ఇప్పుడు మనము ఏమవుతామంటే రక్షణ యేసుక్రీస్తు ప్రభు అని మనము ఆయన మనకు రక్షకుడుగా వచ్చాడనేటువంటి విశ్వాసము మనం ఉంచి మరి ఇప్పుడు ఆయన ప్రభుత్వం కిందకి మనం వస్తున్నాం. ఇప్పుడు ఎప్పుడైతే రక్షించబడ్డామో ఎక్కడికి వస్తున్నాం? ఆయన ప్రభుత్వం కిందకి వస్తున్నాం. అంటే ఇప్పుడు ఆయనే మనల్ని ఏం చేస్తాడు? నడిపిస్తాడు. ఆయనే మనల్ని నడిపిస్తాడు. ఇప్పుడు భూమి మీద మనం రక్షించబడిన తర్వాత, ఆయన రక్తంతో మనం కొనబడ్డ తర్వాత ఆయనకు ఒక రాజ్యముగా మనం చేయబడ్డాం. ఆయనకేమేమో ఒక రాజ్యంగా చేయబడ్డాం. అంటే ఇప్పుడు మనకు రాజ్య పరిపాలన ఎవరు చేస్తారు? ఆయన రాజ్యంలో ఆయనే చేస్తాడు. ఇప్పుడు మరి మొన్నటి వరకు గత ప్రభుత్వం ఎవరు పరిపాలించారు? ఎవరు ప్రభుత్వం పరిపాలించింది? ఏ పార్టీ? వైసీపీ పరిపాలించింది, అంతేగా. ఇప్పుడు తెలుగుదేశం, ఇప్పుడు మనం తెలుగుదేశం అధికారం కింద ఉన్నాం, అంతే కదా. తెలుగుదేశం ప్రభుత్వం యొక్క అధికారం కింద ఉన్నాం. వాళ్ళు ఏదైనా బిల్ పాస్ చేస్తే దాని ప్రకారం మనం నడుచుకోవాల్సిందే, తప్పను సరే. ఎందుకంటే వాళ్ళ అధికారం, వాళ్ళ రాజు పరిపాలిస్తుంది వాళ్ళు కాబట్టి. ఇప్పుడు అట్లాగనే మనల్ని కూడా ఆయన రాజ్యంలోనికి, ఆయన రాజ్యరకం కిందికి మనం వచ్చామన్నమాట. ఇది ఆయన రాజుగా వచ్చాడంటే మనం చక్కగా నడిపించబడ్డాను. అందుకొరకు ఇప్పుడు మనం రక్షించబడి ఆయన యొక్క రాజ్య పరిపాలన కింద ఉండేదానికోసం ఆయన ఏం చేశాడంటే ఆయన చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజయుడిగా లేచాడు. ఈ సంగతిని మనం విశ్వసించాలి. ఈ సంగతిని ఏం చేయాలా? విశ్వసించాలి. యేసు ప్రభు వారు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, ఆయన నా పాపం నిమిత్తమే చనిపోయాడు, నా శిక్ష అనుభవించాడు, మా శాపమంతా ఆయన మీదే వేసుకున్నాడు, ఆయన నాకు ఇక శిక్ష నుంచి, శాపము నుంచి సంపూర్ణంగా నన్ను విడిపిస్తాడు. విశ్వసించి ఏం చేయాలంటే మన పాపములు ఒప్పుకోవాలి. అర్థమైందా? మన పాపములు ఒప్పుకోవాలి. విశ్వసించేమో మన పాపములు ఒప్పుకోవాలి. ఇప్పుడు ఒప్పుకొని క్షమాపణ పొందాలి. చూడండి అక్కడ యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు విశ్వసించిన తర్వాత రెండోది ఏం చేయాలంటే మనము ఆయన యేసు రక్షకుడు, ప్రభువుగా వచ్చాడు, ఆయనే నా కొరకు ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఇది మనం ఎరిగిన తర్వాత, విశ్వసించిన తర్వాత మనం ఏం చేయాలంటే నోటితో ఒప్పుకోవాలి. ఏం ఒప్పుకోవాలంటే మరి మనం పాపులు మన సంగతి ఒప్పుకోవాలి. పాపము నుంచి మా పాప క్షమాపణ పొందాలి. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపాలను ఏం చేస్తాడు? క్షమిస్తాడు. అర్థమైందా? క్షమిస్తాడు. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తు రక్తంతో మన ప్రతి పాప దోషాన్ని ఏం చేయాలి? కడుక్కోవాలి, కడగబడాలి. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం చదవండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయండి. ఏం చేస్తుంది చెప్పండి? యేసు రక్తము మనల్ని ఏం చేస్తుంది? శుద్ధీకరిస్తుంది. అంటే మన పాపములు క్షమించబడ్డాయి, ఒప్పుకున్న విడిచిపెట్టాము. కానీ మన హృదయంలో ఏముంటుంది? డాగులు ఉంటాయి. ఇప్పుడు పాత్రలో పాసిపోయిన అన్నం ఉందనుకోండి, లేకపోతే రాత్రి అన్నం ఉంది, ఏం చేసాం? అది సర్దిపడిపోయింది, వాసన వస్తుంది. ఏం చేస్తాం? మనం తీసుకెళ్ళి బయట పడేసి అది తెచ్చుకుంటాం, ఇంట్లోకి తెచ్చుకొని ఏం చేస్తాం? ఇప్పుడు శుభ్రంగా ఫస్ట్ నీళ్ళు పెట్టి కడుగుతాం, ఆ తర్వాత సోప్ వేసి శుభ్రంగా కడుగుతాం,
అట్లా 1-2 సార్లు క్లీన్ చేసేసి అప్పుడు తీసుకొచ్చుకుంటాం. అప్పుడు తర్వాత పాత్రలో ఏదైనా పదార్థం వండుకుంటాం. లేకపోతే ఏమవుతుంది, అది నష్టానికి కారణమవుతుంది. కాబట్టి ఇప్పుడు అలాగే యేసుక్రీస్తు రక్తము మన ప్రతి పాప దోషాన్ని కడిగి వేస్తాం. అర్థమైందా? ఇది రెండోది. మూడవదిగా మనం చేయవాలంటే, రక్షించబడాలి అంటే, రక్షణ పొందేము, పూర్తిగా మనం ఆ పాప శిక్ష నుంచి మనం విడిపించబడ్డాము అనేటువంటి రుజువు ఏంటంటే, మనము మన హృదయంలోనికి ఆత్మ రావాలి. ఇప్పుడు ఉదయకాలం చెప్పాను కదా, చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదవండి. ఎఫెసీ 1:13. మీరు స్వార్థను విని విశ్వాసం నుంచి ముద్రించబడుతుంది. ఇప్పుడు మనం ఏం చేయబడతామంటే, ముద్ర. ఎప్పుడైతే మనము వాక్యం విని విశ్వసించి మరి పాపమును కడుక్కున్నామో, ఇప్పుడు నెక్స్ట్ మూడోది ఏంటంటే, ఆయన ఆత్మ మన హృదయంలోనికి వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు మనము పూర్తిగా ఆ యేసుక్రీస్తు లోపలికి మనం ఉంటాం. ఎప్పుడు అంటే, ఇప్పుడు మనము విశ్వసించాము, పాపాలు ఒప్పుకున్నాం, క్షమించబడ్డాం, ఆయన రక్తంతో కడగబడ్డాం. ఇప్పుడు ఆత్మచేత ఏం చేయబడ్డాం? ముద్రించబడ్డాం. ఇప్పుడు బాప్తిస్మము ద్వారా మనం ప్రభువైన యేసుక్రీస్తు లోపలికి వస్తాం అన్నమాట. అర్థమైందా? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. రోమా 8:1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి అది ఏ శిక్షా విధి లేదు. ఇప్పుడు యేసుక్రీస్తులోకి ఎప్పుడైతే మనం వచ్చామో, ఇప్పుడు శిక్ష నుంచి తప్పించబడ్డాం, ఇప్పుడు రక్షించబడ్డాం. అర్థమైందా? ఇప్పుడు దేవుని ఆత్మ మనలో ఉంటుంది. మనం ఎక్కడ ఉంటాం? యేసుక్రీస్తులో ఉంటాం. యేసుక్రీస్తునందున నూతన సృష్టి, పాతవి గతించు. ఇప్పుడు మనం రక్షణ పొందడమే. ఇది నిశ్చయత, విశ్వసించాలి. ఇప్పుడు నీ పాపములు, ఇప్పుడు నీకు మరి పాపములు ఒప్పుకోవాలనేటువంటి ఆశ ఉంది, రక్షణ పొందాలనేటువంటి తపన ఉంది కదా. అందుకే రక్షణ ఎట్ట పొందాలి ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు పాపివి, పాపం వల్ల ఏముంది? శిక్ష వస్తుంది. ఏదో ఒక దినం మనం శిక్షించబడతాం. తప్పకుండా పాపం యొక్క శిక్ష అనుభవించాల్సింది ఎవరైనా. తర్వాత రెండోది ఏంటంటే, మనము ఆ పాపపు శిక్ష నుంచి విడుదల పొందాలనే ఆశ మన హృదయంలో ఉండాలి. ఇప్పుడు ఎక్కడ శిక్ష నుంచి తప్పించబడతామంటే, యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు, ఆయన మన కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, ఆయన మన పాపాలు క్షమించాడని విశ్వసించాలి. యేసు ప్రభు రక్తంతో కడిగాడని విశ్వసించాలి. యేసుక్రీస్తు యొక్క ఆత్మచేత మనం ఇప్పుడు ముద్రించబడ్డాం, లేకపోతే యేసుక్రీస్తు ఆత్మ మన హృదయంలోనికి వచ్చింది, మరి విశ్వసించాలి. ఎప్పుడైతే ఈ విశ్వాసంతో ఉండి ఇక నుంచి పాపం నుంచి నేను విడుదల పొందానని చెప్పి నిశ్చయతోటి నీవు నూతన పరచబడే అనుభవంలోకి వస్తూ నువ్వేం చేయాలి? బాప్తిస్మలో సాక్ష్యము ఇచ్చినప్పుడు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులో నువ్వు ఉంటావు. యేసుక్రీస్తు ప్రభులో ఉంటావు. ఇప్పుడు యేసు ప్రభులోనే నీవు నివాసం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా దేవుని ఆత్మ నీలో ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా నీవు యేసుక్రీస్తు ప్రభులో ఉంటావు. ఇప్పుడు నువ్వు దుష్టుడు నిన్ను ముట్టడు. అర్థమైందా? ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు రక్షించబడినటువంటి అనుభవము ఇప్పుడు నీకు కలుగుతుంది అన్నమాట. ఇది రక్షణ పొందేటువంటి మార్గం. అయితే ఇప్పుడు రక్షించబడ్డాం యవనస్తులుగా, ఇప్పుడు యవన ఇచ్చల నుంచి మనం విడుదల పొందాలి కదా. యవన కోరికల నుంచి, ఈ వచ్చేటువంటి దినదిన పాప శక్తి నుంచి మనం విడిపించబడాలి. ముఖ్యంగా యవనస్తులు, యవన కోరికలు, ఇచ్చలు, శోధనలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. అయితే దీని నుంచి మనం ఎట్లా విడుదల పొందాలి? ఎవరిని మనల్ని విడిపిస్తాడు అంటే, చూడండి, ఇక్కడ మనం ఓ మాట జ్ఞాపకం ఉంచుకోండి. రండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ త్వరగా నేను ఒక 2-3 మాటలు చెప్తాను. చూడండి, 8వ అధ్యాయము రండి,
8వ అధ్యాయము 13వ వచనం. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావలసిన వారు ఎందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడదురో వారందరూ దేవుని కుమారులు ఎందురు. అర్థమైందా అని? దేని చేత చంపవచ్చు వాటిని? ఆత్మచేత శరీర క్రియలను ఏం చేయాలి? చంపాలి. ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. కాబట్టి ఇప్పుడు ఆత్మ ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో అప్పుడు ఆత్మచేత ఆ శరీరం అనుసారంగా వచ్చేటువంటి కోరికలను, ఇచ్చలను, వాటన్నిటినీ, ఆ క్రియలన్నింటినీ మనం చంపివేయడానికి అవకాశం ఉంటుంది. ఇది మొట్టమొదటిగా గుర్తుంచుకోండి. అర్థమైందా? ఇది మొట్టమొదటి. రెండవది చూడండి, 119వ కీర్తన, 119వ కీర్తన 11వ వచనం చదవండి. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అంటాడు కదా. ఏం చేస్తాడు? మన హృదయంలో ఏముంటే పాపం జయించగలుగుతాం? అర్థమైందా? ఏంటని? వాక్యము ఉంచుకుంటాం. వాక్యం లేకపోతే జయించలేం. చూడండి, యోహన్ రాసిన మొదటి పత్రిక, యోహన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయొచ్చున్నాను. తండ్రులారా మీరు ఆది ఉన్నవాని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయొచ్చున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందున్నది, మీరు దుష్టుని జయించున్నారు కనుక మీరు రాస్తున్నాడు. ఎప్పుడు జయించగలుగుతారు దుష్టుని చెప్పు? వాక్యం మీ యందు ఉన్నది కనుక దుష్టుని మీరు జయించుకోవాలి. వాక్యం మనలో ఉంటే మనం పాపం చెయ్యం. వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే అడ్డగిస్తుంది అన్నమాట. వాక్యం మనల్ని పాపం చేయడానికి ఒప్పుకోదు. ఇదొకటి అన్న. ఈ ఆత్మ చేత శరీర క్రియలను సంబంధం. ఇంకొక మాట చూడండి, అక్కడ చూడండి, తిమోతికి రాసిన పత్రిక కదా, ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగిన ఆత్మను నేను ఇచ్చాను కానీ పిరికితనం కలిగిన ఆత్మను ఇవ్వలేదంటాడు కదా. ఈ ఆత్మ మనకి ఏ శక్తిని ఇస్తుంది? ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగినటువంటి 2 తిమోతి 1:7. దేవుడు మనల్ని శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగిన ఆత్మనే ఇచ్చాను కానీ పిరికితనం కలిగిన ఆత్మని ఇయ్యలేదు. ఎట్లాంటి ఆత్మని ఇచ్చాడు చెప్పండి? ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మని కదా. అది కింద 3 చూడు, స్వస్థ బుద్ధి గల ఆత్మనే. ఏ ఆత్మని ఇచ్చాడు చెప్పండి? స్వస్థ బుద్ధి గల. అంటే ఇప్పుడు మనకు పాపం చేయకుండా మనం ఏం చేస్తుందంటే అది ఆపుతుంది అన్నమాట. ఆత్మ ఏం చేస్తుంది? ఆపుతుంది. ఇప్పుడు నువ్వు జయించాలంటే మీకేం కావాలి? ఆత్మ కావాలి. రెండోది ఏం కావాలా? వాక్యం కావాలి. వాక్యము కావాలి. తర్వాత 3వది చూడండి, అక్కడ మరి యెషయా గ్రంథం, ఇప్పుడు చదివిన భాగానికి వెళదాం. 40వ అధ్యాయం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదు. యవనస్తులు ఏం చేస్తారు? తప్పకుండా తొట్టిల్లుతారు. ఉందా? తప్పకుండా యవనస్తులు తొట్టుపాటు పడతారు. అయితే రాంగ్ స్టెప్ వేయడానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట. అయితే ఎవరు పడిపోరు? యెహోవా కొరకు ఎదురు చూసేటువంటి వారు పడిపోరు. అంటే ఇదేంటంటే ప్రార్థన. యెహోవా కొరకు ప్రార్థనలో ఎదురు చూస్తా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఏం చేస్తాయంటే మనల్ని బలపరుస్తానమాట. బలపరచబడతాం. ఇప్పుడు మనం ఎట్లా వెళ్తామంటే ఎవరు మన వెనక్కి లాగలేరు. ఏ పాప శక్తి, ఏ పాప కోరిక మనల్ని ఏం చేయదు, వెనక్కి లాగలేదు. మనం ముందుకు వెళ్తాం. ఎట్లా? ఇప్పుడు ఆడు చెప్పాడు, అలాయక సొమ్మశిల్లక
నడిచిపోదు. ఇంకా పక్షిరాజు వలె ఆకాశ మండలంలో పైకి ఎగిరినట్లుగా ఎగురుతారంట. అంటే నడుస్తారు, పరిగెడతారు. ఏక ఆకాశ మండలం అంటే ఉన్నతమైన స్థితికి వాళ్ళు వెళ్తారు. అంటే లోక సంబంధమైనటువంటి వీటన్నిటి నుంచి విడుదల పొంది వాళ్ళు పైకి వెళ్ళిపోతారు. కాబట్టి యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే ఏంటి? ప్రార్థన. అర్థమైందా? ప్రార్థన ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం పడిపోం. అర్థమైందా? ప్రార్థన లేకపోతే పడిపోతాం. అర్థమైందా? ప్రార్థన లేకపోతే పడిపోతాం. తర్వాత 4వది, ఇప్పుడు ఏం చెప్పా? 3 చెప్పాను. 4వది ప్రసంగి గ్రంథం. అంటే వీటిని మీరు అవలంబిస్తే చాలు. 4వ వచనం, 4వ అధ్యాయం చూడండి. 10వ వచనం చూడు. వారు పడిపోయినను ఒకడు తన తోడి వానిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును. 2 కలిసి పండుగొట్టు వలన పెట్టగలుగు. చూడండి పైన అంటాడు 9వ వచనం చూడు. 2 కష్టం చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటరి ఉండుట కంటే 2 కూడి ఉండుట మేలు. 2 కూడి ఉండుట మేలు. ఇప్పుడు ఒంటరిగా ఉన్నావు అనుకో, ఏం చేస్తావు? నువ్వు పడిపోయింది ఎవరికి తెలియదు. అర్థమైందా? అంతేనే వింటావా? ఒంటరిగా ఉంటే పడిపోయింది ఎవరికి తెలియదు కదా, ఇంకా అట్టే పోతూ ఉంటాం. అయితే 2 కలిసి ఉన్నారనుకోండి, అప్పుడేమైంది? ఒకడు పడిపోతే ఇంకొకడు లేపుతాడు. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు పక్కనోడు పొరపాటు చేస్తున్నాడు అనుకోండి, ఏం చేస్తాడు? అరే తప్పురా, మనం చేయకూడదట అని చెప్పేసి మనం దేవుని నమ్ముకున్నాం, ఈ పని మనం చేయకూడదు, ఇది మనం చూడకూడదు, ఇది మనం వినకూడదు అది. అంటే ఇప్పుడు మనం సహవాసంలో ఉండాలి. అర్థమైందా? సహవాసం, 2 కలిసి ఉండడం అనేది ఏంటి? సహవాసం. ఎక్కడా నుండు నీకు ఆత్మీయంగా మరి దేవుని మందిరముతోటి, దేవుని సేవకులతోటి, దేవుని ప్రజలతోటి ఏం చేయాలంటే సహవాసం ఉండాలి. అందుకే వాళ్ళు చెప్పారు శిష్యులు, మా సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారితోనూ ఉంది. మా సహవాసం అదా రై నా చెప్పానా? కూర్చో, సరి కూర్చో. కాబట్టి మనం సహవాసం ఉంటే పడిపోం. అర్థమైందే? సహవాసంలో ఉంటే జయిస్తాం అన్నమాట. ఇప్పుడు సపోజ్ నీకు ఒక కోరిక కలిగింది, ఇప్పుడు సహవాసం 2 కలిసి ఉంటున్నారు, నువ్వు పొరపాటు చేయబోతున్నావు అనుకోండి, అప్పుడు వాడు ఏం చేస్తాడు? ప్రతిఘటిస్తాడు, చేయకూడదు అని చెప్పేసి బ్రతిలాడతాడు. పొరపాటు చేయకూడదు, నువ్వు ఇది చేయడం తప్పు అని చెప్పి చెప్తాడు. అది దుష్ట సంగత్యం అయితే మంచి నడవడిని కూడా చెడిపిద్ది అనమాట. దుష్టులతో సహవాసం చేసామనుకోండి, చేయలేరా, అందరేం పుణ్యాత్మలు ఉండాలంటారా, అందరేం పాపం చేయకుండా ఉండాలంటారా, కానీ లేకపోతే పాపం చేసిన తర్వాత ఒప్పుకోవచ్చులేరా అని అంటారు. వింటున్నావా? రేయ్ చివరిగా చూడండి, ఇంకొక మాట మనం చూస్తాం. మరి తిమోతికి రాసిన పత్రిక. చాలాసార్లు మనం చేసే పొరపాటు ఏంటంటే, నేను బలవంతుణ్ణి, నేను ఏం పర్వాలేదు, నేను అది ఏం చేస్తాను, నాకేమీ ఎవరు భయపడాల్సిన పని లేదు, నేను స్ట్రాంగ్ అని చెప్పేసి అని శోధించబడే స్థలంలో ఉన్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఆ శోధనను జయించలేరు. అందుకే తిమోతికి రాసిన 3వ పత్రిక అనుకుంటున్నాను కదా, యవనేచ్ఛల నుండి పారిపోము అని చెబుతున్నాడా? రెండోదా? 22 రైట్ 22. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22 వచ్చును. చూడండి, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులైన ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసము, ప్రేమను, సమాధానమును వెంటాడము. ఇప్పుడేం చెప్తున్నాడు చెప్పు? ఇక్కడ సహవాసం కూడా చెప్తున్నాడు. ఎవరితో ఉండమంటున్నాడు?
పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీవు నీతిని, విశ్వాసము, ప్రేమను, సమాధానమును వెంటాడు. సహవాసం ఎవరితో ఉండమంటున్నాడు? పరిశుద్ధులతోటి. అయితే ఇప్పుడు యవనేచ్ఛల నుండి ఏం చేయాలా? పారిపోవాలి. ఇప్పుడు యవన కోరికలు కలిగించేటువంటి శోధనలు వచ్చే స్థలం ఉంది. ఆ స్థలంలో మనం అక్కడ నుంచి ఉంటే ఏమైంది చెప్పు? మనకు కూడా కోరిక ఆటోమేటిక్గా వస్తుందా రాదా? వచ్చేస్తా ఆటోమేటిక్గా, అనుమానం ఏమీ లేదు. ఇప్పుడు చింతకాయలు చూసామనుకోండి, ఏమవుతుంది? నోరు ఊరిద్ది, నోట్లో ఆటోమేటిక్గా ఫ్లూయిడ్స్, నీళ్ళు వస్తాయి అంతే. చింతకాయలు చూడంగానే. బత్తాయిలు చూడితే అంతే, నారింజ ఇట్లాంటివన్నీ చూసామనుకోండి, ఏదైనా తినే చూడంగా టక్ మన నోట్లో. అట్లాగే యవ్వన కోరికలు కూడా అంతే. అవి చూస్తాం, వాళ్ళ పోస్టులు చూస్తాం, లేకపోతే ఆ టీవీలో చూస్తాం, సెల్ ఫోన్లో చూస్తాం. అవి చూసిన వెంటనే మనకేం చేస్తాయి? నీ ప్రమేయం ఏమి ఉండదు, అవి వెంటనే నీలో కోరికలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. అందుకని ఆ యవ్వన ఇచ్ఛల నుండి ఏం చేయాలి? దూరంగా వెళ్ళాలి. అందుకని ఒక్కసారి చూసేది ఎప్పుడు కూడా పాపం కాదు. యాక్సిడెంటలీ సైట్, యాక్సిడెంటల్గా చూసేది అంటే అకస్మాత్తుగా చూసేది పాపం కాదు. రెండోసారి చూస్తావు చూడు, అది పాపం. రెండోసారి ఎట్లా చూస్తావు? కోరికతో చూస్తావు, అంతేగా. రెండోసారి చూడాలి అంటే అర్థం ఎందుకు చూడబోతున్నావు అంటే, నీలో ఒక కోరిక ఉంది, ఆ కోరికతో చూస్తావు. రెండోసారి, మూడోసారి అట్లా పదే పదే చూస్తావు. అదే పాపం, అర్థమైందా? అలా చూడటమే పాపం. అయితే దాని నుంచి మనం ఏం చేయాలి? పారిపోవాలి, దూరంగా వెళ్ళాలి, అర్థమైందా? అప్పుడు మనం ఆ యవనేచ్ఛలను జయించగలుగుతాం, అర్థమైందా? ఎట్లా జయిస్తాం చెప్పండి ఇప్పుడు? ఫస్ట్ ఆత్మ ద్వారా జయిస్తాం. 2 వాక్యం ఉంటే జయిస్తాం. 3 ప్రార్థన అంటే యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు, వాటికి భయపడకుండా నడుస్తూనే ఉంటారు. 4వది సహవాసం. పరిశుద్ధులతో ఎప్పుడైతే సహవాసం ఉండదో అప్పుడు మనకి పడిపోయే అవకాశం ఉండదు. ఒకవేళ పడిపోయినా వెంటనే లేపుతాడు. అది 5వది ఆ యవ్వన కోరికల నుంచి మనం ఏం చేయాలి? పారిపోవాలి. అక్కడ నుంచి మనం తప్పించుకొని వెళ్ళిపోవాలి. అదే అక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళిపోయామనుకోండి, మనం ఆ పాపంలో పడిపోతాం. ఆటోమేటిక్గా అది మనం పట్టుకుంటుంది. పాము వస్తుంది, నన్ను ఏం చేసి లేని ఉంటే కరుస్తుంది, అర్థమైందా? పులి వస్తుంది, చూసాం, తప్పించుకొని వెళ్ళిపోవాలి. అట్లా కాకుండా నన్ను ఏం చేయదులంటే అది మృగం, అర్థమైందా? అందుకని తాగుబోతులు కూడా ఏం చెప్పాడంటే, నీవు ద్రాక్షారసము కలిపి గిన్నెలో అది ఎర్రగా తళతళలాడుచుండగా దాని వైపు చూడద్దు. చూసావంటే ఏం చేసింది? కాటు వేస్తుంది, అదా కట్ల పాములాగా అది కరిసిద్దంట. అంతే, దాన్ని చూడకూడదు. మనం దాన్ని చూడకుండా పారిపోవాలి, అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అప్పుడు మనం దాన్ని జయించగలుగుతాం. ఆ రీతిగా మనం ఏమైనా కోరికలు, ఇచ్చలు మనం జయించడానికి అవకాశం ఉంటుంది. రక్షించబడడం మరి విశ్వాసం ద్వారా మన దేవుడు రక్షణ పొంది ఏమైనా కోరికలు, ఇచ్చల నుంచి మనం దూరంగా మరి వాటిని జయించడానికి దేవుడు మరి మనకు మరి చూపిన మార్గంలో మనం వెళితే, అందుకని ఎక్కువగా సహవాసం చాలా ప్రాముఖ్యం, అర్థమైందా? ప్రార్థన చేసుకుంటాం.